సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ వారి జీవన యాత్రలో దర్శించిన వివిధ జలరాశుల గురించి రచించిన యాత్రా స్మృతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీల ఈ భాగంలో మహారాష్ట్రలోని కాసా వద్ద గల సూర్యా నది గురించి చూద్దాం. వినండి. సూర్యస్రోత. వర్షాలు పడుతుండగా కాసా సర్వోదయ కేంద్రం చూడటానికి వెళ్ళాము. ఈ రోజులలో అక్కడకు వెళ్ళటం పనికిరాదని తెలిసి కూడా వెళ్ళాము. వర్షాకాలంలో చిన్నవి పెద్దవి నదులు దారులు కొట్టి ప్రవహిస్తాయి. నీరు ఎక్కువగా ఉంటే బస్సులు కారులు గంటల కొద్దీ ఆగిపోతాయి. మన సర్వోదయ సేవకులు ఆదిమ నివాసులతో కలిసిమెలిసి ఎలా పనిచేస్తారో చూడవలసిన సమయం ఇదేనని అనుకొని బయలుదేరాను. భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్న ఒక సుందరమైన ప్రదేశంతో నాకు పరిచయం అధికంగా ఉన్నది. బొంబాయికి ఉత్తరంగా 100 మైళ్ళ మధ్యన బోర్డీ ఘోల్వడ్ అనే ప్రదేశం కలదు. అక్కడ నేను నెలల తరబడి ఉన్నాను. అక్కడ సముద్రపు టలలతో రోజూ ఆడుకునేవాణ్ణి. సముద్రానికి పాటుపోటులు కలిగినప్పుడు నీరు 1-2 మైళ్ళ దూరం వెనక్కు వెళుతుంది. సముద్ర తీరం అంతా తడిసి టెన్నిస్ కోర్టులా ఉంటుంది. ఈ తడిసిన ఇసుక మైదానం మీద సుమారు 10 మంది కలిసి కెరటాలను అన్వేషిస్తూ తిరిగేవారము. పోటు వచ్చినప్పుడు ప్రాణాలు చేతితో పట్టుకుని వెనుకకు పరిగెత్తి వచ్చేవారము. కెరటాలు తరుముతుండగా పరుగెత్తడం గొప్ప తమాషాగా ఉండేది. చూస్తూ ఉండగా మైదానం ఒక పెద్ద సరోవరంగా మారిపోయేది. గాలి నీటితో ఆటలు ఆడేది. అటువంటి ఉప్పు నీటి మధ్య ఇసుకలో ఒక వృక్షం మొలిచినది. దాని మృదువైన ఆకులను చూసి నేను హోన్హార్ బిర్వాన్, భవితవ్యం కల చెట్టు అని పేరు పెట్టాను. ఈ విశాల సరోవర మైదానపు ఉదావరణం లేక వాతావరణంలో చాలా సృష్టి నివసిస్తున్నది. అనేక రకాల శంఖములు, వివిధ జాతుల పీతలు, అటువంటి ఇంకా అనేక ప్రాణులు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఈ ప్రాణులపై గల కవచములు, ఎముకలు, నత్తగుల్లలు వగైరాలు సముద్ర తీరంలో కనిపిస్తాయి. నేను బోర్డీలో ఉన్నప్పుడు ఒకే ఒక మంచి హై స్కూలు ఉండేది. ఇప్పుడు అది ఒక గొప్ప శిక్షణా కేంద్రంగా మారినది. బాల శిక్షణ, ప్రౌఢ శిక్షణ, నూతన విద్యాశిక్షణ, ఆదిమ నివాసులకు విద్యాశిక్షణ, అధ్యాపన కేంద్రము ఇత్యాది సంస్థలు అనేకం బోర్డీలో స్థాపించారు. బోర్డీ నేడు రాజకీయ నైతిక జాగృతికి, శిక్షా వితరణకు, సమాజ సేవకు ప్రధాన కేంద్రమైనది. బోర్డీకి దక్షిణంగా ఉన్న చించణి ఒకమారు వెళ్ళాను. అక్కడ పనివారు అద్దకము, బంగారు జరీ పనులకు అద్వితీయ ఖ్యాతిని పొందారు. చేతి గాజులు కూడా బాగా తయారు చేస్తారు. ఈ పర్యాయం చించాణి బోర్డీలకు మధ్యగానున్న దహను వెళ్ళి వచ్చాను. ఇది కూడా సముద్ర తీరంలో ఉన్నది. అక్కడి ప్రకృతి శోభ బోర్డీ శోభకు ఎంతమాత్రం తీసిపోదు. 50-75 సంవత్సరాలకు పూర్వం కొన్ని ఇరానీ కుటుంబాల వారు కూడా ఇక్కడకు నివాసానికి వచ్చారు. వారి వంశం వారు ఇంట్లో ఇరానీ భాష మాట్లాడతారు. ప్రాచీన కాలంలో ఇరాను నుంచి వచ్చిన పార్సీ వారితో వారు కలిసిమెలిసి తిరుగుతారు. ఇరానీ వారి తోటలు దొడ్లు చూడముచ్చటగా ఉంటాయి. వ్యవసాయ పరిజ్ఞానం, అనుభవంతో, కాయకష్టంతో వీరు లక్షల రూపాయలు గడించారు. మన దేశంలో నివసిస్తూ మన దేశ సంపదను వీరు అధికం చేశారు. ఇక్కడి రైతులకు బాగా వ్యవసాయ విజ్ఞానం కలిగించారు. ఈ ప్రజలు మన ధన్యవాదాలకు పాత్రులు. దాణం నుండి 16 మైళ్ళ దూరం దాటి కాసా చేరాము. నా పూర్వ విద్యార్థి శ్రీ మురళీధర్ ఘుటే
12-15 సంవత్సరాల నుంచి గ్రామసేవ చేస్తున్నాడు. ఈ సంవత్సరం అతను, అతని సుయోగ్య ధర్మపత్ని ఉభయులు కాసా కేంద్రం తమ చేతిలోకి తీసుకున్నారు. చూస్తుండగా ఇక్కడ సాంస్కృతిక వాతావరణాన్ని సమృద్ధం చేశారు. ఆచార్య శ్రీ శంకరరావు బీసీ గారి ప్రేరణ వలన ఈ పనులన్నీ జరుగుతున్నాయి. దానో నుంచి కాసా వచ్చే దారిలో ఒక పెద్ద ఎత్తైన పర్వత శిఖరం కనిపిస్తుంది. శిఖరం ఆకారాన్ని బట్టి ఈ పర్వతమును ఋష్యశృంగమని పిలవాలి. వాకబు చేయగా పర్వత శిఖరం గట్టిది కాదని తెలిసినది. రాతిని పట్టుకుని పైకి పోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే రాయి ఊడి చేతిలోకి వస్తుంది. నా భయం ఏమంటే 1-2 సంవత్సరాలలో ఈ శృంగం గాలికి, ఎండకు, వానకు చివికి శిథిలం కాగా పర్వతం ఎత్తు తగ్గిపోతుందని. ఈ పర్వతం మీద మహాలక్ష్మి దేవాలయం ఉన్నది. ఒక గర్భిణీ స్త్రీ మహాలక్ష్మి దర్శనం కోసం పైకి వెళ్ళి పూర్తిగా అలసిపోయిందని చెబుతారు. మహాలక్ష్మి పూజారికి స్వప్నంలో కనబడి, భక్తులకు కలిగే ఇంత కష్టం నేను సహించను, నన్ను దిగువకు తీసుకుని వెళ్ళు అని ఆమె ఆజ్ఞ ఇచ్చిందట. ఈ పర్వతానికి క్రింద ఈ కారణం చేత మరొక దేవాలయం కట్టారు. కాసా సమీపంలో ఒక చక్కని నది ప్రవహిస్తోంది. దాని పేరిట కూడా ఒక లోకకథ ప్రచారంలో ఉన్నది. పాండవులు ఈ మార్గం గుండా తీర్థయాత్రలకు వెళ్తుండగా స్థానదేవత శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకోవాలని భీమునికి కోరిక కలిగినదట. తీరా అడిగితే లక్ష్మీదేవి, కొద్ది దూరంలో ప్రవహిస్తున్న సూర్యా నదిని మలిచి తన పాదాల వద్దకు తీసుకురాగలిగితే నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పినదట. కార్యం 1 రాత్రిలో పూర్తి కావాలని షరతు. కోడి కూసే లోపున ఈ పని పూర్తి కాకపోతే నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పినది. భీముడు ప్రతిజ్ఞ చేశాడు. పెద్ద పెద్ద రాళ్లను తెచ్చి నదీ ప్రవాహాన్ని అడ్డగించాడు. కొద్దిగా ఎడం ఉండిపోయినది. దానికి రాళ్లు దొరకనందున భీముడు తన వీపుని అడ్డం పెట్టాడు. ఇంకేమున్నది, నదీ ప్రవాహం నెమ్మదిగా మహాలక్ష్మి ఉన్న పర్వతాన్ని సమీపించసాగినది. మహాలక్ష్మి ఈ మనుష్యుని వివాహమాడాలని కంగారు పడసాగినది. దేవతలలో మోసగించే తెలివితేటలు ఎక్కువ. ఓడిపోయే సమయం వచ్చినప్పుడు వారు ఏదో ఒక మార్గం వెతుకుతారు. ఇక్కడ భీముడు వీపుతో రాళ్ల నడుమ కలిగిన ఖాళీని పూరించి నది నీరు పర్వతం దగ్గరకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. ఇంతలో మహాలక్ష్మి కోడిగా మారి తెల్లవారక మునిపే కొక్కురొక్కో అని కూత పెట్టినది. అమాయకుడు పాపం భీముడు సమయంలో తన కార్యం పూర్తి కాలేదని నిరాశతో లేచిపోయాడు తన చోటు నుంచి. నీరు వెంటనే వేగంగా ఆ దారి వెంట ప్రవహించినది. నీటితో భీముని కోరిక కూడా కొట్టుకుపోయినది. పురాణములలో, లోకకథలలో ఇటువంటి ధూర్తులైన దేవతలకు, బలశాలురైన అసురులకు మధ్య జరిగిన తగువులు అనేకం వర్ణించారు. పచ్చని పొలాలను దాటి సూర్యానదీ తీరం చేరుకున్నాము. వర్షాకాలం. నీరు బాగా ఎక్కి భీముని ఆనకట్ట మీద నుండి క్రిందకు ఉరుకుతోంది. దృశ్యం చాలా మనోహరంగా ఉన్నది. నీరు వేగంగా వస్తున్న చోట భీముడు కూర్చొనటం ఊహించాను. ఊహించి ఆయనకు నమస్కరించాను. విషాదంగా అతను తల పంకించాడు. తిరిగి తన ధ్యానంలో అతను మగ్నుడయ్యాడు. తిరిగి కాసా వచ్చాము. అక్కడ పనిని చూశాము. ఆదిమ జీవనమును తెలియజేసే ప్రదర్శనం చూశాము. కొంచెం తిని ప్రజలతో కాస్త మాట్లాడి బస్సులో కూర్చొని మహాలక్ష్మి దేవాలయం చూడటానికి బయలుదేరాను. దారిలో ఆదిమ నివాసుల కుటీరాలు, వారి పొలాలు కనిపించాయి. ఈ జాతి బాగా వెనుకబడి ఉన్నది. వారు తమ జీవనానందమును తెలుసుకొనలేకపోయారు. మహాలక్ష్మి మందిరం పర్వతం దిగువను ఒక రమణీయమైన చోట ఉన్నది. దేవీ భక్తులు దూరాన్నించి వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మేళ జరుగుతుంది. చూస్తుండగా 1,00,000 దాకా యాత్రికులు ప్రోగవుతారు. ఆ యాత్రికుల నివాసం కోసం
కొంతమంది ఒక ధర్మశాలను కట్టారు. ఆ ధర్మశాలను చూశాము. చలవరాళ్లపై దాతల నామాదులు చిక్కారు. పేర్లు చదవగా నాకు ఆశ్చర్యం కలిగినది. ఆ పేర్లు అన్నీ ఆఫ్రికాలో దక్షిణ రొడీషియాలో నివసిస్తున్న గుజరాతీ ధోబీలవి. కొందరు 1000 రూపాయలు ఇచ్చారు. దక్షిణ రొడీషియా ఎక్కడా, గుజరాతు ఎక్కడా? థానా జిల్లాలో మరాఠీ ప్రజల మధ్య కట్టిన ఈ ధర్మశాల ఎక్కడ? స్వరాజ్యం ఏర్పడిన పిదప భారత సర్కారు వారి సహాయంతో ఈ ఆదిమ నివాసుల నవయువకులు ఉత్సాహంతో క్రొత్త విషయాలు నేర్చుకుని తమ ఆదిమవాసుల ఉద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మీ జాతిని ఉద్ధరించడానికి ప్రయత్నించడం మీ కర్తవ్యమని నేను వారికి చెప్పాను. కానీ మీరు వెనకబడిన మీ జాతిని గురించి మాత్రమే కాక యావత్ భారతవర్షాన్ని ఉద్ధరించడం గురించి కృషి చేయాలి. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తానని కూడా వారికి చెప్పాను. కేవలం మీ జాతికే కాక మీరు యావత్తు దేశానికి నేతలు కావాలి. తమ గురించి మాత్రమే ఆలోచించేవారు ఎప్పుడూ వెనకపడి ఉంటారు. ప్రపంచాన్ని గురించి ఆలోచించేవారు, ప్రపంచానికి సేవ చేసేవారు ఎల్లప్పుడూ తమకు, తమ ప్రజలకు నిజమైన ఉన్నతిని కలిగిస్తారు. ఈ ప్రజలకు భీమసేనుని శక్తి వచ్చి ఈ పరిసర ప్రాంతపు సవర్ణులు శ్వేత వస్త్రాంబరులకు మహాలక్ష్మికి కల చాతుర్యం కలిగినట్లయితే పరిణామం ఎలా ఉంటుంది? అప్పుడు సూర్యానది కేవలం జలప్రవాహం కాకుండా మారిపోతుంది. కలియుగ మహాత్మ్యం తెలుసుకునేందుకు కాక సత్యయుగాన్ని స్థాపించుటకై మనము ఈ ఆదిమజాతుల వారిని పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. చాతుర్వర్ణాలను పునఃస్థాపన చేయాలనే ప్రసక్తికి మనం స్వస్తి చెప్పాలి. ఈ ఆదిమవాసులను ఉద్ధరించాలనే పరోపకార భావనలతో మనకు వారికి మధ్య గల భేదభావాన్ని పూర్తిగా అంతరింపచేయాలి. సెప్టెంబరు 1951. ఇది కాసా వద్ద గల సూర్య నది గురించి. వచ్చే భాగంలో మరొక జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.